హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒడ్డు నానబెట్టి అటుకులు పోపించుకొస్తున్నామండి మేము. అది మొత్తం వివరంగా మీకు చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో అమూల్యమైనది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒడ్డు 24 గంటలు నానాలి. ఈ రోజైతే ఏ టైం నానబెట్టామో రెండో రోజు ఆ టైం దాకా నానాలి ఫ్రెండ్స్. దాంట్లో సరిపోలేదని రెండిట్లో వేసాము. బొక్కినలో కాసిని టబ్బులో కాసిన పోసాము. అది ఈరోజైతే 3ంటికి నానబెట్టాము ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3ంటి దాకా నానాలి. అది ఎంత నానితే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ అటుకులు. బాగా నానినవి. ఇప్పుడు అవి శుభ్రం చేసి ఒక గంట సేపు అన్నా ఆరబెట్టాలి. ఆ తడి అంతా పోవాలి. చేయి పెడితే తడి తగలకూడదు. శుభ్రంగా మట్టి ఏమి లేకుండా శుభ్రంగా కడగాలి. అవి ఒక 4-5 సార్లు అయితే కడగాలి. అవి కనుక అటుకులు పోపించుకొచ్చి పాలల్లో నానబెట్టుకొని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్. అబ్బో, అది చెప్పేది కాదు, మాటలతో చెప్పేది కాదు. ఇంత టేస్ట్గా ఉండిద్ది అన్నమాట. ప్రతి పనిలో పిల్లలు ఉంటారు. చూడండి, ఎండ పెడుతున్నాము. అన్నీ ఒక గంట సేపు అన్నా ఆరాలి. బాగా తడి అంతా పోవాలి. చూడండి, అట పల్సగా పెడితే తొందరగా ఎండిపోతాయి. చూడండి, మా పిల్ల కూడా ఎండ పెడుతుంది. ఆ డబ్బాతో పోసిద్దంట దాంట్లో. అవి అయితే స్థలం చాలలేదు ఫ్రెండ్స్, ఈ పట్టలు. అందుకని కింద ఆరబెట్టాము. బాగా పలసగా చేసి ఈ ఆరబెట్టే లోపల బయటికి బజార్కి వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాను. ఒక కూర్చొని టిఫిన్ చేస్తున్నారు మనవరాలు, నాయనమ్మ. ఆమె అయితే బజ్జీ, బోండా అయితే అసలు తినదు. అది బజ్జీ పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని తింటుంది. చూసారు అంత సైజు ఉండయో, 20కి 3. బజ్జీ రాజీజీ. ఇవి వచ్చి గారెలండి.
అవి నా కోసం. టమోటా చట్నీ. चन्ना टमाटा चटनी डाली थी। खोलना क्या नहीं तो पैकेट पैकेट दिखा। दिखाई ना मैं खोलती हूँ माँ। यम्मी। चन्ना बता। ఇంకా చూడండి, కుమ్ముడే కుమ్ముడు. दहानो दहानो धान चुड़वे। अच्छा టిఫిన్ చేసే లోపల అవి అయితే ఎండిపోతాయి. అవి తీసుకొని ఇంకా ఆ అటుకుల మిషన్ కాడికి వెళ్తాం ఫ్రెండ్స్. కాదు మమ్మీ అటుకులు గొడ్డు నానబెట్టి ఇక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాం. ఇళ్ళ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు బయట కూర్చొని అని అడుగుతున్నారు. గారె, టమోటా చట్నీ, అదర్స్. పెద్ద ఆమె అయితే నిద్రపోతుంది, అందుకని ఆమె దిగలేదు. ఇంకా మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి నిద్రపోయింది. చూసారా ఐసు తింటే అట్లా డాన్స్ చేస్తుందో. అది చూడండి, ఆనందం చూడండి. టిఫిన్ చేసే లోపల టీ పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. మా కోడలు అయితే పైన టీ పెట్టి తీసుకొచ్చింది. ఇంకా టీ తాగి బయలుదేరతాం వాడికి. ఇక ఒడ్డు అన్ని సంచిలో ఎత్తుకొని ఆడ మళ్ళీ ఎంతమంది ఉండారో ఏమో, మళ్ళీ లైన్లో పెట్టాలో, జనం ఉండారో లేరో ఆడికి వెళ్తే కానీ తెలీదు. అదిగో చూడండి, తడి తగలకూడదు చేయికి, ఎండిపోయినాయి. అదిగో దిగింది, పెద్ద మనవరాలు కూడా దిగింది ఐస్ తీసుకొని. అన్ని సంచికి ఎత్తేసాము. ఇంకా అక్కడికి బయలుదేరుతున్నాము అండి, మిషన్ కాడికి, అటుకుల మిషన్ కాడికి. చూసారా, ఇటు నుంచి వెళ్తున్న దారి అనమాట, ఇది వెళ్తున్నాము. ఇది బస్సుల రోడ్డు అండి, ఇది బస్సులు పోయే రోడ్డు, బైపాస్. అదిగో ఇక్కడేనండి మిషను.
ఇగో చూసారా, ఆ ఒడ్డు దాంట్లో పోసి ఇసుకలో ఏపుతాడు అనమాట. అదిగో చూడండి, ఇసుకలో పోసి ఎట్ట దింపుతున్నాడు. కాలిపోయిద్ది, మామూలుగా ఉండదు. అది ఈయన పొట్టు పోస్తున్నాడు పొయ్యిలో. ఈ అటుకుల మిషను ఎక్కడో కాదు ఫ్రెండ్స్, కారంచేడులో ఆ బస్సుల రోడ్డు బస్ స్టాండింగ్ దాటంగానే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండిద్ది, సాయిబాబా గుడి దగ్గరలో. పక్కనే గ్యాస్ గూడెం ఉంది, ఆ గ్యాస్ గూడెం పక్కనే ఇది అటుకుల మిషను. మానికి వచ్చి 20 రూపాయలు. దీంట్లో పోయంగానే ఆ ఏపీన ఒడ్డు, దీంట్లో పోయంగానే అవి అటుకులు అయిపోతాయి. అయ్యో చూడండి, అటుకులు అయిపోయినాయి. అయ్యి దాంట్లో పోయంగానే ఆ దువ్వ అంతా మనం చేత్తో అటు ఇటు కదిలిస్తే ఆ దువ్వ అంతా పోయిద్ది. అప్పుడు ఫ్రెష్ అటుకులు వస్తాయి అన్నమాట. అయ్యో అట్ట కదిలిస్తా ఉంటే ఆ దువ్వ అంతా కింద పడిద్ది. వీళ్ళైతే 50 మానికలు తెచ్చారంట ఫ్రెండ్స్, ఏ ఊరో తెలియదు. ఇవి అయితే మాయండి, మాయ పోసాడు. మా అయితే 8 మానికలు అయినాయి. ఆ 8 మానికలు వచ్చేసి 160 రూపాయలు తీసుకున్నాడు. ఇవి అయిపోయినాయి ఫ్రెండ్స్, అటుకులు తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఈ సాయంత్రం నానబెట్టుకొని పాలల్లో తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. మన కారంచేడు గ్రామంలో భారత్ గ్యాస్ గూడెం పక్కనే ఈ అటుకుల మిషన్ ఉందండి. ఇదైతే ఎక్కువ రోజులు ఉండదు, తొందరగా పోయి పోపించుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.